ఏం చెప్పమ్మా ఇది? సముద్రానికి రాజు, చేపలకే రాజు. తింటే చాలా మంచిగా ఉంటది. ఏట మాసం కన్నా మిన్న ఆరోగ్యం బాగుంటది. చేపలు ప్రతి ఏ చేప తిన్నా హెల్దీగా ఉంటారు. పిల్లలు పెడితే ఇంకా బాగుంటుంది. ఎంత అది కేజీ? ఇది కేజీ తెలుగులో 1000 రూపాయలు, హిందీలో 1000, ఒడియాలో ఏకచ్చా కిలో. ఇది తెలుగులో వంజరం అంటారు, హిందీలో సర్మాయి అంటారు, కింగ్ ఫిష్ అంటారు. కింగ్ ఫిష్ చాలా చాలా కాస్ట్లీ చేప. ఈ బాబు హైదరాబాద్ నుంచి వచ్చాడు. నాతోని వీడియో తీసుకొని మాట్లాడినట్టు నేను మంచిగా మాట్లాడుతున్నాను. మీ అందరికీ ఐ లవ్ యూ. ఆంధ్రప్రదేశ్ అంటే హ్యాపీ న్యూ ఇయర్. ఓకే. జై జనసేన. ఏంటి అమ్మా ఈ చేప? ఏం చేప? చిన్న నెత్తలు, రాజుల భోజనం అంతా చిన్న నెత్తలు. ఒకటో నెలలోనే మొదలవుతుంది. మన ఇంకా సర్వసాధారణంగా దొరకదా నెత్తలే. రాజులు ఎక్కువగా తింటారు. పెద్ద నెత్తలు రాజులు నెత్తలే తింటారు. ఎంత కేజీ? ఎంత? 400. ఇవి? ఇది 600. నెత్తలే ఇవి కొంచెం పెద్ద సైజు. ఓకే. అది మాల్ సైజు. ఓకే. ఇప్పుడు 400, అయితే 600. 600. ఇవి? ఇది రొయ్యలు 500 కిలో. 500 కేజీ. అంటే బాగుంటే 300కి 250కి అమ్మిపోరు. ఓకే. తుఫాన్ వచ్చింది కదా, 4 రోజులు బోట్లు వెళ్ళలేదు కదా, మళ్ళీ దాని మీద నావిడి అయింది కదా, బోట్లు ఆపేశారు. అందుకే గిరాకీ ఉంది. ఓకే. కేజీ 500 అయ్యి 300కి అమ్మిపోరు. 500 అయింది. అదేంటమ్మ రొయ్య పొట్ట? రొయ్య పొట్టు కారం పొడి చేసుకోవచ్చు, గుట్టుకు వేసుకోవచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఇదే నూనెలో నేర్పుకొని తినచ్చు. ఓకే. చాలా అది ఎంత కేజీ? ఎంత అది? 300 కేజీ. 300. ఇది వంజరం నెత్తలు. ఇది 700. సీలో ఎండి నెత్తలు. ఇది బోటు మీద పడినంటనే టాప్ వేసి అండు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్ మిఠాయి, ఉప్పు వేసుకుండదు మిఠాయి. ఇది మంచిగా ఉంటుంది. రొయ్యలు కింద రొయ్యలు 400 కేజీ. ఇది సముద్ర రొయ్యే. సముద్రంలో చేప హెల్దీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా పెట్టాలి. పిల్లలకి అయితే ఆరోగ్యం బాగుంటుంది. ఇదేం చేప? అది వంజరం. ఇది వంజరమేనా? చెప్పేసాను. సరే మామ, ఇంకా చెప్తావా సబ్స్క్రైబర్స్కి? మీ అందరికీ నా వీడియో నచ్చితే కిందని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై జనసేన. ఓకే.